హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కెమ్గ్లోరీ. ఈరోజు మన టాపిక్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఆన్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఓకే స్టూడెంట్స్, నేను ముందు వీడియోలో మల్టిపుల్ ప్రపోర్షన్స్ యొక్క డెఫినిషన్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, 3 ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఫోర్త్ మోడల్, 2 oxides of nitrogen contain following percentage composition. Oxide A contain 63.64% nitrogen and 36.36% oxygen. Oxide B contains 46.67% nitrogen and 53.33% oxygen. ఓకే, ఈ క్వశ్చన్లో నైట్రోజన్కి 2 ఆక్సైడ్స్ ఉన్నాయంట. అవేంటి? ఆక్సైడ్ ఏ, ఆక్సైడ్ బి. ఆక్సైడ్ ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. ఆక్సైడ్ బిలో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజెస్ని మనకి ఇవ్వడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, అయితే ఇప్పుడు మనల్ని ఈ యొక్క క్వశ్చన్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ఫాలో చేస్తుందో లేదో చెక్ చేయమని చెప్పారు. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాం స్టూడెంట్స్. ఆక్సైడ్ ఏ, ఇక్కడ ఆక్సైడ్ బి. ఓకే, ఆక్సైడ్ ఏలో వెయిట్ ఆఫ్ నైట్రోజన్ ఎంత స్టూడెంట్స్? వెయిట్ ఆఫ్ నైట్రోజన్ ఎంత? 63.64 grams. ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చారు, గ్రామ్స్లో ఎందుకు రాశారని మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్లో వచ్చినవి మీరు డైరెక్ట్గా గ్రామ్స్లోకి మీరు రాసుకోవచ్చు. ఆక్సైడ్ బిలో వెయిట్ ఆఫ్ నైట్రోజన్ ఎంత స్టూడెంట్స్? 46.6 grams. ఆక్సైడ్ ఏలో వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత స్టూడెంట్స్? వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్స్ టు 36.36 grams. ఇక్కడ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్స్ టు 53.33 grams. ఓకే స్టూడెంట్స్, అయితే లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్లో మనకి ఏదో ఒక ఎలిమెంట్ని మనం 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి రిమైనింగ్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్ యొక్క మాసెస్ ఎప్పుడు కూడా మనకి హోల్ నంబర్స్ రేషియో లాగా రావాలి. అయితే ఇక్కడ నేను నైట్రోజన్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్ us ఫిక్స్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్ బి 1 గ్రామ్. ఓకే, సో ఇక్కడ కూడా నేను నైట్రోజన్ యొక్క వెయిట్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ వెయిట్ ఆఫ్ నైట్రోజన్ ఎంత? 63.64 grams ఆఫ్ నైట్రోజన్. ఇది ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అయింది? 36.36 grams ఆఫ్ ఆక్సిజన్తో. మరి 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకున్నాను కాబట్టి 1 గ్రామ్ ఆఫ్ నైట్రోజన్కి ఎంత? క్రిస్ క్రాస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 36.36 డివైడెడ్ బై 63.64. మనం వీటిని సింప్లిఫై చేస్తే మనకి 0.57 grams ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, అండ్ హియర్ సేమ్, ఇక్కడ నేను నైట్రోజన్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకున్నాను. బట్ ఇక్కడ మనకి 46.6 grams ఆఫ్ నైట్రోజన్ అంట 53.33 grams ఆఫ్ ఆక్సిజన్కి కంబైన్ అవుతుంది. మరి 1 గ్రామ్ ఆఫ్ నైట్రోజన్కి ఎంత? సేమ్ క్రిస్ క్రాస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 53.33 ఇంటూ 1 బై 46.6. ఇది సింప్లిఫై చేస్తే మనకి నియర్లీ 1.14 grams ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నేను నైట్రోజన్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకున్నాను, ఇక్కడ నైట్రోజన్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకున్నాను. నాకు డిఫరెంట్ మాసెస్ ఆఫ్ ఆక్సిజన్ ఏమని వచ్చాయి? 0.57 grams, 1.14 grams. అయితే వీటి యొక్క రేషియో నాకు స్మాల్ హోల్ నంబర్స్ లాగా రావాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? రేషియో ఫైండ్ చేద్దాం. ఓకే, రేషియో ఆఫ్ మాసెస్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత స్టూడెంట్స్?
0.57 is to 1.14. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్ 1:2. సో ఇది మనకి హోల్ నంబర్స్ లాగా ఉంది. సో this problem illustrates law of multiple proportions. Okay students. Fifth model. Carbon is found to form two oxides which contain 42.9% and 27.3% carbon respectively. Show that above illustrates law of multiple proportions. Okay. ముందు క్వశ్చన్లో మనకి అక్కడ కూడా 2 ఆక్సైడ్స్ ఫామ్ చేసాయి, కాకపోతే 2 ఎలిమెంట్స్ యొక్క వెయిట్స్ని మనకి ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో. కానీ ఇక్కడ కార్బన్ కూడా 2 ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుందంట, కానీ కార్బన్ యొక్క వెయిట్ మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ ఆ రిమైనింగ్ ఆక్సైడ్ యొక్క వెయిట్ని ఫైండ్ చేసి ఆ తర్వాత సేమ్ ప్రాసెస్లో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ని రాసేసుకుందాం. ఫస్ట్ ఆక్సైడ్, సెకండ్ ఆక్సైడ్. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఆక్సైడ్లో వెయిట్ ఆఫ్ కార్బన్ ఎంత? వెయిట్ ఆఫ్ కార్బన్ 42.9 grams. సెకండ్ ఆక్సైడ్లో వెయిట్ ఆఫ్ కార్బన్ ఎంత? 27.3 grams కదా. పర్సంటేజ్ వస్తే నేను మీకు డైరెక్ట్గా గ్రామ్స్గా రాసేయమని చెప్తున్నాను. నెక్స్ట్ మరి ఇప్పుడు వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎలా ఫైండ్ చేయాలంటే 100 minus 42.9 that is equals to 57.1 grams. ఇక్కడ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ సేమ్ 100 minus 27.3 that is equals to 72.7 grams of oxygen. అంటే ఇక్కడ మీకు బోత్ ఎలిమెంట్స్ యొక్క వెయిట్స్ మీకు వచ్చేసాయి. ఎప్పుడైతే వీటి యొక్క వెయిట్స్ వచ్చేసాయో మనం ఇప్పుడు లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ని ప్రూవ్ చేయాలి అంటే 1 ఎలిమెంట్ని మనం ఏం చేయాలి స్టూడెంట్స్? 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కార్బన్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకుంటున్నాను, ఇక్కడ కూడా కార్బన్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, సో 42.9 grams ఆఫ్ కార్బన్ దేంతో కంబైన్ అవుతుంది? 57.1 grams ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. మరి 1 gram ఆఫ్ కార్బన్ ఎంత ఆక్సిజన్ ఫామ్ చేస్తుంది అంటే క్రిస్ క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 57.1 into 1 by 42.9 that is equals to 1.33 grams of oxygen. ఇక్కడ కార్బన్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకుంటున్నాను. సో 27.3 grams ఆఫ్ కార్బన్ 72.7 grams ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. మరి 1 గ్రామ్ ఆఫ్ కార్బన్ ఎంత ఆక్సిజన్ ఫామ్ చేస్తుంది? క్రిస్ క్రాస్. సో 72.7 into 1 by 27.3 is nearly 2.66 grams of oxygen. అయితే మనకి ఇక్కడ కార్బన్ అనేది 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకున్నాం. ఆక్సిజన్ యొక్క మాసెస్ 1.33, 2.66 డిఫరెంట్ ఆక్సైడ్స్లో వచ్చింది. మరి దాని యొక్క రేషియో ఫైండ్ చేస్తేనే కదా, అది స్మాల్ హోల్ నంబర్స్లో వస్తేనే కదా ఈ యొక్క ప్రాబ్లము లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ని ఫాలో అవుతుందో లేదో తెలుస్తుంది. సో రేషియో 1.33 by 2.66 that is equals to 1/2, 1:2. ఓకే స్టూడెంట్స్, మనకి ఫైనల్గా హోల్ నంబర్స్లో వచ్చింది. సో దిస్ ప్రాబ్లమ్ ఇలిస్ట్రేట్స్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఓకే, నెక్స్ట్ మోడల్, సిక్స్త్ వన్. Hydrogen and oxygen form 2 compounds. The hydrogen content in one of this is 5.93%, while in the other it is 11.2%. Show data illustrates law of multiple proportions. Same students, first మనము హైడ్రోజన్ ఆక్సిజన్ ఎన్ని కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది? 2 కాంపౌండ్స్ కదా. కేస్ 1 ఇక్కడ మనం రాసుకుందాం, ఇక్కడ కేస్ 2 రాసుకుందాం. కేస్ 1లో ఏమిచ్చారు? వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత? 5.93 grams. కేస్ 2లో వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత? 11.2 grams. ఓకే స్టూడెంట్స్,
ఇప్పుడు మనకి ఆక్సిజన్ యొక్క వెయిట్ తెలియాలి అంటే ముందు మోడల్లో మనం ఏం చేసాం స్టూడెంట్స్, 100 మైనస్ 5.93 ఈజ్ ఈక్వల్స్ టు 94.07 గ్రామ్స్. ఇది ఆక్సిజన్ యొక్క వెయిట్. ఇక్కడ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ మళ్ళీ మనకి ఈ సెకండ్ కేసులో తెలియాలి అంటే 100 మైనస్ 11.2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 88.8 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, సో ఇక్కడ నాకు బోత్ ద వెయిట్స్ వచ్చాయి, ఎలిమెంట్స్ యొక్క బోత్ వెయిట్స్ వచ్చేసాయి. సో నేను ఇక్కడ హైడ్రోజన్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కూడా నేను హైడ్రోజన్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకుంటున్నాను. సో 5.93 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇక్కడ 94.07 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. మరి 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది లేకపోతే మనకి ఇస్తుంది? సో క్రిస్ క్రాస్గా మల్టిప్లై చేస్తే మనకి 94.07 ఇంటూ 1 బై 5.93 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన ఆన్సర్ 15.86 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ నేను హైడ్రోజన్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకున్నాను. సో 11.2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ 88.8 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ కంబైన్ అవుతుంది. సో 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది? సేమ్ మల్టిప్లై 88.8 డివైడెడ్ బై 11.2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7.92 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ మనకి బోత్ ద వెయిట్స్ వచ్చేసాయి ఆక్సిజన్వి. సో మనం రేషియో ఫైండ్ చేసేద్దాం స్టూడెంట్స్. రేషియో 15.86 డివైడెడ్ బై 7.92 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం సింప్లిఫై చేస్తే 2 హోల్ నెంబర్ వస్తుంది. సో ద అబోవ్ ప్రాబ్లమ్ illustrates law of multiple proportions. 8th model, a metal form 2 oxides. The higher oxide contains 80% metal. 0.72 grams of the lower oxide gave 0.8 grams of higher oxide when oxidized. Show that data illustrates law of multiple proportions. Okay students, ఇక్కడ మనకి 2 cases ఉన్నాయి. ఫస్ట్ కేస్ and this is సెకండ్ కేస్. ఓకే, సో ఫస్ట్ కేసులో మనకి ఏమిచ్చారు? హయ్యర్ ఆక్సైడ్ కంటైన్స్ 80% మెటల్ అండ్ లోవర్ ఆక్సైడ్. అంటే ఫస్ట్ కేస్ ఏంటది? హయ్యర్ ఆక్సైడ్. సెకండ్ కేస్ ఏంటి? లోవర్ ఆక్సైడ్. ఫస్ట్ కేసులో ఈ హయ్యర్ ఆక్సైడ్లో మెటల్ ఎంత? 80%. 80% అంటే 80 గ్రామ్స్. ఓకే, సో ఆక్సిజన్ ఎంత? వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అవుతుంది? 100 మైనస్ 80 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 గ్రామ్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్. సో నేను మెటల్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, సో 80 grams of metal combines with 20 grams of oxygen. ఇక్కడ మనకు వచ్చింది కదా 20 grams of oxygen. 1 gram of metal ఎంత ఆక్సిజన్తో కంబైన్ అవుతుందంటే ఈ రెండు క్రిస్ క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 80/20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/1 ఈజ్ ఈక్వల్స్ టు 4:1. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కేస్ 2లో క్లియర్గా చదవండి స్టూడెంట్స్. 0.72 grams of lower oxide gave 0.8 grams of higher oxide when oxidized. దీన్ని అలా మనం నోట్ చేసుకుందాం సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. లోవర్ ఆక్సైడ్ దీన్ని మనం ఆక్సిడైజ్ చేసినప్పుడు హయ్యర్ ఆక్సైడ్ ఇచ్చిందంట. అయితే ఈ లోవర్ ఆక్సైడ్ యొక్క వెయిట్ 0.72 గ్రామ్స్గా ఇచ్చారు. హయ్యర్ ఆక్సైడ్ యొక్క వెయిట్ 0.8 గ్రామ్స్గా ఇచ్చారు. ఈ 0.8 గ్రామ్స్లో మనకి ఇక్కడ ఫస్ట్లో ఏమని ఇచ్చారు? 80% మెటల్ ఉందని ఇచ్చారు కదా. కంటైన్స్ 80% మెటల్. ఓకే, సో దీని ద్వారా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 0.72 గ్రామ్స్ ఆఫ్ లోవర్ ఆక్సైడ్ అనేది
అది దేంతో కంబైన్ అవుతుంది? 80% ఆఫ్ మెటల్తో కంబైన్ అవుతుంది. మరి 1 గ్రామ్గా నేను ఫిక్స్ చేసుకుంటే లోవర్ ఆక్సైడ్ని ఎన్ని గ్రామ్స్ ఆఫ్ మెటల్తో కంబైన్ అవుతుంది అని చూస్తే మనం ఇక్కడ క్రిస్ క్రాస్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 80 ఇంటూ 0.72 by 100. 80% కాబట్టి 80/100. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 0.576 గ్రామ్స్ ఆఫ్ మెటల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏమేమి వచ్చాయి స్టూడెంట్స్? మెటల్ యొక్క వెయిట్ వచ్చింది, ఏంటది? 0.576 గ్రామ్స్. ఓకే, నెక్స్ట్ లోవర్ ఆక్సైడ్ యొక్క వెయిట్ వచ్చింది. సో నేను అది నోట్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి? ఇక్కడ లోవర్ ఆక్సైడ్ యొక్క వెయిట్ వచ్చింది, అది 0.72 గ్రామ్స్. మెటల్ యొక్క వెయిట్ వచ్చింది మరి 0.576 గ్రామ్స్. మరి ఆక్సిజన్ యొక్క వెయిట్ మనకు తెలియాలి కదా. మరి ఆక్సిజన్ యొక్క వెయిట్ తెలిస్తేనే ఇక్కడ ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో ఆ ఆక్సిజన్ యొక్క రేషియోస్ హోల్ నంబర్స్గా ఫామ్ అయితేనే ఆ డేటా లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ని ఫాలో అవుతుందని చెప్పగలం. సో ఆక్సిజన్ యొక్క వెయిట్ మనం కనుక్కోవాలంటే మరి లోవర్ ఆక్సైడ్ నుంచి మనం మెటల్ సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఆక్సిజన్ యొక్క వెయిట్ వస్తుంది. అదేంటి? 0.72 గ్రామ్స్ డివైడెడ్ బై 0.576 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.144 గ్రామ్స్. సింపుల్, మనకి ఇక్కడ ఆక్సిజన్ వెయిట్ వచ్చేసింది. ఇప్పుడు మెటల్ ఇస్ టు ఆక్సిజన్ ఏంటది? 0.576 గ్రామ్స్ ఇస్ టు 0.144 గ్రామ్. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మనకి నియర్లీ 4:1 వస్తుంది. చూసారా స్టూడెంట్స్? ఇక్కడ ఫస్ట్ కేసులో 4:1, సెకండ్ కేసులో 4:1. ఇక్కడ ఆక్సిజన్ యొక్క మాస్ ఎంత? 1. ఇక్కడ ఆక్సిజన్ యొక్క మాస్ ఎంత? 1. రేషియో ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఫైనల్గా మనం ఫైండ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1. ఓకే, సో ఈ యొక్క రేషియోస్ అనేవి మనం ఎప్పుడైతే 1 గ్రామ్ ఆఫ్ మెటల్ని మనం ఫిక్స్ చేసామో ఆ రిమైనింగ్ ఏవైతే మాసెస్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నాయో అవి మనకి స్మాల్ హోల్ నంబర్స్గా చూపించడం జరిగింది. సో దిస్ ప్రాబ్లమ్ ఇలిస్ట్రేట్స్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మోడల్. 2 oxide of metal contain 27.6% and 30.0% of oxygen respectively. If the formula of first oxide is M3O4, find out the second formula. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ రాసేసుకుందాం. ఫస్ట్ ఆక్సైడ్, సెకండ్ ఆక్సైడ్. ఫస్ట్ ఆక్సైడ్లో వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు? 27.6%, అంటే 27.6 గ్రామ్స్. సెకండ్ ఆక్సైడ్లో వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు స్టూడెంట్స్? వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్స్ టు 30 గ్రామ్స్. సో మనకి వెయిట్ ఆఫ్ మెటల్ ఎలా వస్తుంది? వెయిట్ ఆఫ్ మెటల్ 100 మైనస్ 27.6 మనం సబ్స్ట్రాక్ట్ చేయగానే మనకి వెయిట్ ఆఫ్ మెటల్ వస్తుంది. ఎంత వచ్చింది? 72.4 గ్రామ్స్ ఆఫ్ మెటల్. ఇక్కడ సెకండ్ ఆక్సైడ్లో వెయిట్ ఆఫ్ మెటల్ 100 మైనస్ 30 గ్రామ్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది స్టూడెంట్స్? 70 గ్రామ్స్ ఆఫ్ మెటల్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ బోత్ కేసెస్లో మనకి బోత్ ఎలిమెంట్స్ యొక్క మాసెస్ అయితే వచ్చేసాయి. కానీ మనకి క్వశ్చన్ వచ్చేసి సెకండ్ ఆక్సైడ్లో దాని యొక్క ఫార్ములాని అడిగాడు. మరి ఫస్ట్ ఆక్సైడ్లో దాని యొక్క ఫార్ములా ఏమని ఇచ్చాడు స్టూడెంట్స్? ఫార్ములా ఆఫ్ ఫస్ట్ ఆక్సైడ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు M3O4. ఓకే, అంటే ఇక్కడ 72.4 గ్రామ్స్ ఆఫ్ మెటల్లో 3 మెటల్ ఐటమ్స్ ఉన్నాయంట. చూసారా? M3 మెటల్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, మరి 1 గ్రామ్ ఆఫ్ మెటల్లో నేను ఫిక్స్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనకి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ని మనం దాన్ని ప్రూవ్ చేయాలంటే ఏదో ఒక ఎలిమెంట్ని నేను 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మెటల్ని 1 గ్రామ్గా ఫిక్స్ చేసుకుంటున్నాను. 1 గ్రామ్ ఆఫ్ మెటల్కి ఎంత? 3/72.4. ఓకే, సో ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ మెటల్లో 3/72.4 యాటమ్స్ ఆఫ్ మెటల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ
70 grams ఆఫ్ మెటల్ వచ్చింది కదా స్టూడెంట్స్, మనం సెకండ్ ఫార్ములా ఫైండ్ చేయాలి కదా. సో 70 grams ఆఫ్ మెటల్లో ఎన్ని మెటల్ ఆటమ్స్ ఉంటాయి? దట్ ఈజ్ ఈక్వల్స్ టు క్రిస్ క్రాస్గా మల్టిప్లై చేస్తే మనకి 3/72.7 into 70, that is equals to 2.90 atoms of metal వస్తాయి. ఓకే స్టూడెంట్స్, అయితే మనకి ఫార్ములా ఆఫ్ సెకండ్ ఆక్సైడ్ అడిగారు కదా. ఫార్ములా ఆఫ్ సెకండ్ ఆక్సైడ్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ సేమ్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చింది ఇచ్చారు? 27.6 grams ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చారు. 27.6 grams ఆఫ్ ఆక్సిజన్ ఏమో 4 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నాయి. ఓకే, అయితే మరి ఏదో ఒక ఎలిమెంట్ని మనం ఫిక్స్ చేసుకోవాలి కదా. 1 gram ఆఫ్ ఆక్సిజన్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? దట్ ఈస్ 4/27.6. మరి ఇక్కడ మనకి వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ సెకండ్ ఆక్సైడ్లో ఎంత ఇచ్చారు? 30 grams. 30 grams ఆఫ్ ఆక్సిజన్లో ఎన్ని ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నాయంటే దీన్ని మనం క్రిస్ క్రాస్ చేస్తే ఫైనల్గా 4/27.6 into 30 నియర్గా మనకు వచ్చింది 4.35 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే స్టూడెంట్స్, అయితే మనకి ఇక్కడ మెటల్ వచ్చింది, ఆక్సిజన్ ఆటమ్స్ వచ్చాయి, బోత్ ఆటమ్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రేషియోని మనం ఫైండ్ చేద్దాం. ఓకే, ఈ రేషియో ఏంటి స్టూడెంట్స్? 2.90 atoms of metals by 4.35 atoms of oxygen. మనకి ఎంత వస్తుంది స్టూడెంట్స్? 1/1.5. అయితే అదే 1:1.5. అయితే ఈ 1.5 అనేది హోల్ నెంబర్ కాదు కాబట్టి సో దీన్ని నేను 2తో మల్టిప్లై చేసుకుంటున్నా. బోత్ ద సైడ్స్ 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి 2:3 హోల్ నంబర్ వస్తుంది. సో దీని యొక్క ఫార్ములా M2O3. ఇవి ఫ్యూ ప్రాబ్లమ్స్ డిస్కస్డ్ ఇన్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ స్టూడెంట్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.